సో, ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? మీ డాటర్ రష్మిక అలా, మందన అలా ఉంటారు. చాలా మంది Compliment. సమంత అంటారు కొంతమంది, రష్మిక చిన్న సిస్టర్ అంటారు. సో నేను చాలా హ్యాపీ అవుతుంటాను అనమాట. జూనియర్ రష్మిక పేరు పెట్టేశారు. హ్యాష్‌ట్యాగ్ జూనియర్ రష్మిక. సో, మాకు కూడా అలానే అనిపిస్తారా చూడగానే? నైనికలా అనిపించవేంటో. ఆ రష్మిక ఎప్పుడైనా చూస్తే తనన్న ఏ నువ్వు నా సిస్టర్ లాగా అప్పుడు నేను కదా! అసలు బేబీ ప్రమోషన్ అంటే తను ఒక ఏదో ఈవెంట్‌కి వచ్చారు బేబీ దానికి. అక్కడికి వెళ్ళుంటే బాగుండేది అనిపించింది నాకు. కదా! సీరియస్లీ. బట్ ఆ డే కంపల్సరీ ఏదో ఒక రోజు గాడ్ అనేది వస్తది. దాచారు. వస్తది వెరీ సూన్. అమ్మా దా ఇది ఇప్పుడు టైం వచ్చింది. ఆప్‌కా టైం ఆయేగా అంటారు. someday I'll be playing her child character. Child character. ఏ రష్మిక తదాస్తు. చోటి అరే అయినా ఒక మేబీ టీనేజ్ క్యారెక్టర్. యెస్. చూసారా అంటే మేము ఇందాకటి నుంచి అలా అనుకుంటున్నాం. బట్ ఏదైనా ఒకటి వర్కౌట్ అవ్వచ్చేమో. అవును. కదరా? ఇదేనా వర్కౌట్? ఏదైనా వర్కౌట్ అవ్వచ్చు. సో ఇందాక మేము అలా మాట్లాడుకున్నాం కదా! మీకేమనిపించింది ఆనంద్ దేవరకొండ గారు, రామ్ చరణ్ గారితో? ఆనంద దేవరకొండ గారితో అంటే ప్రమోషన్ వచ్చిందని తెలిసింది. తనైతే ఒక్కటేమంటది, మమ్మీ ఈ రీలు విజయ్ దేవరకొండ చూస్తారు, నేను తప్పక వెళ్ళాలి. అది కూడా మంచిగా రెడీ ఓకే నేను మంచిగా రెడీ చేస్తాను, ఎందుకంటే విజయ్ చూస్తారు కాబట్టి. ఆ థింకింగ్ My తోటి first ఆనంద్ crush in Tollywood was విజయ్ దేవరకొండ అన్నమాట. నేను పిచ్చి. తెలుగు మూవీస్ చూడడం స్టార్ట్ చేసిన బికాజ్ ఆఫ్ విజయ్ దేవరకొండ. కానీ కరెక్ట్ గా 1 month లో ఆనంద్ దేవరకొండని కలిసి ఇంకా అలా మేనిఫెస్ట్ చేసిన. కరెక్ట్ గా ఐ మెట్ విజయ్ తో కలిసారు. విజయ్ దేవరకొండ. అరే చెప్పావురా వాళ్ళకి మీరంటే నాకు చాలా ఇష్టం అని నేను- ఎక్స్‌ప్రెస్ చేసావా? నేను విజయ్ దేవరకొండకి ఐ లవ్ యూ చెప్పిన. యెస్. యెస్. హగ్ కూడా చేసిన. ఒక వీడియో వైరల్ కూడా అయింది. బ్లాక్ డ్రెస్ కదా? పర్పుల్ పర్పుల్ dress కలర్ డ్రెస్. యెస్. సో ఇక్కడ తమ్ముడికి వైట్ కలర్ డ్రెస్ వేసారు, అక్కడ పర్పుల్ చూసారా? అంటే ఎవరిది వాళ్ళకి సెట్ చేశారు ఆవిడ. యాక్చువల్లీ ఆనంద్ అప్పటికి అంత బేబీ మూవీ హిట్ కాలేదు, తన అప్కమింగ్ దాంట్లో ఉంది. ఫస్ట్ టైం చూసాం, బట్ చాలా మంచి అబ్బాయి అన్నమాట చూస్తే. సూపర్. ఇక్కడేమో బ్రదర్ చూడాలని చెప్పి అక్కడ విజయ్ గారి కోసం చేశారు. ఫైనల్ గా చూస్తే 1 month కూడా కాలేదు, అక్కడ విజయ్ గారితో కూడా హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పి సమంత గారు ఇలా చూస్తున్నారు ఐ లవ్ యూ చెప్తుంటే. ఇలాగే మూవీ వచ్చేది నాకు ఇంకా. బా ఇలాగే అనుకుంటూ అప్పుడు నీ ప్రమోషన్ నేను రావాలరా. పక్కా. ఏ నైనిక ఐ లవ్ యూ రా, ఆ రోజు నా ఇంటర్వ్యూలో చెప్పావురా, ఈ రోజు నువ్వు ఇలా అయ్యేవురా, పార్టీ వేర్రా అని అడగాలి అప్పుడు నేను. లెట్స్ మేనిఫెస్ట్ దిస్ ఇన్ దిస్ కౌచ్ అన్నమాట. తప్పకుండా. సో అది అండ్ ఫైనల్ ఒకటి అండ్ ఎప్పుడైనా నైనిక పడుకునేటప్పుడు కానీ, మీరు అలోన్గా కూర్చునేటప్పుడు కానీ, సో లేకపోతే చిన్నప్పటి నుండి తన్ని పెంచి ఇంత పెద్ద చేసే విధానంలో కానీ ఎప్పుడైనా కూర్చొని తన గురించి మీరు ఆలోచించే మూమెంట్స్ ఏంటి? మళ్ళీ ఎప్పటికీ అలాంటి లైఫ్ తనకి రాకూడదని కానివ్వచ్చు, లేదంటే ఇలాంటి లైఫ్ రావాలి మీ పాపకి అని అనుకునే థాట్స్ ఏంటి? సో ఒక్కటే పెద్ద క్వశ్చన్ అడిగేశాను, అన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పేయాలి. చూడండి, ప్రతి పేరెంట్ అంటే ఈ అందరూ మమ్మీ డాడీదే అనుకుంటారు, నా పిల్లలు మంచిగా ఉండాలి, మాకి ఏవేవో అంటే మా మమ్మీ అవును. తను సింగిల్గా నాకు పెంచింది, నేను తనకి సింగిల్గా పెంచాను. సో సమ్ టైమ్స్ అంటే అనిపిస్తుంది అనమాట, ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి అని. నాకంటే దేవుడు అంటే తమ్ముడు ఇచ్చాడు, నా సపోర్ట్ సిస్టమ్ మా తమ్ముడు. వాడికి ఎప్పుడైనా కోపం మాట్లాడం ఇద్దరు, కానీ నాకు 1 lakh కొట్టు, నాకు 10th కల్లా కావాలి, నేను రెంట్ కట్టుకోవాలి, నాకు 7th కల్లా వచ్చేస్తాయి, వాడికి అంత భయం. సో నాకు సపోర్ట్ సిస్టమ్ ఉన్నాడు, తనకి ఆ సపోర్ట్ సిస్టమ్ లేదు తన దగ్గర, తన సింగిల్ చైల్డ్ కాబట్టి. తనకి ఫ్రెండ్స్ అయినాని, తన లవర్ అయినని తనకి సపోర్ట్ సిస్టమ్గా ఉండాలి. ఎందుకంటే ఒక మనిషికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఫ్యామిలీ. సో మేము ఫ్యామిలీకి వదిలి ఇక్కడికి వచ్చాం హైదరాబాద్. ఏమో మరి ముందు ఏమవుతుందో కానీ ఎవరు వచ్చినా చాలా ఆలోచిస్తాను అనమాట, నా లైఫ్లో ఉన్న లోన్లీనెస్ తనకి ఉండకూడదు అని. సో ఫ్రెండ్స్ ఉంటారు, సమ్ ఫ్రెండ్స్ యూజ్ చేస్తారు, అలా కాకుండా మనకు తెలీదు. అదొక ఆలోచన ఉంటుంది అనమాట, ఎప్పుడు ఆలోచిస్తాను తనకి ఆ స్ట్రగుల్ అలాంటి ఫీల్ రాకూడదు అని. వర్క్లో ఉంటే బెస్ట్, కానీ సమ్ టైమ్స్ అలోన్గా ఉంటే అది ఆలోచిస్తాను, తనకి అలాగ రాకూడదు, తను చీట్ అవ్వకూడదు, తను మంచిగా ఎదగాలి.
తను ఎదుగుతూ అండ్ వాళ్ళకి చూడాలి అన్నమాట. ఇలా కాదు సెల్ఫిష్గా అమ్మ నా కోసమే ఎంత కావాలి అని కాదు, తను చెయ్యాల. ఎందుకంటే మనం హెల్ప్ చేయకపోతే మనకి ఎవరే హెల్ప్ చేస్తారు. 100% బెస్ట్ సపోర్ట్ సిస్టమ్ తనకు వస్తుంది. ఇప్పటి వరకు తన కెరియర్ని అంటే చూసారా, 11 ఇయర్స్ మీరు కష్టపడి తనని వదిలేరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కెరియర్ని తను ఇంత బ్యూటిఫుల్గా, ఇంత రెస్పాన్సిబిలిటీగా తను చాలా, బిల్డ్ చేసుకున్నారు. సో ఇకపైన కూడా అంతే బ్యూటిఫుల్గా, అంతే రెస్పాన్సిబిలిటీగా తను చక్కగా బిల్డ్ చేస్తారు. సూపర్ ఉమెన్, స్ట్రాంగ్ ఉమెన్. అండ్ మీరు అనుకున్న ప్రతిదీ కూడా నెరవేరుతుంది. మీరైనా వెళ్ళిపోతారు, లేకపోతే తనతో అయినా మీరు ఉంటారు. అది నో డౌట్ ఎట్ ఆల్. బట్ అంతకు మించిన స్ట్రాంగ్ పర్సనే తన లైఫ్లోకి వస్తారు. ఎగ్జాక్ట్. మీకన్నా ఇంకా బాగా చూసుకుంటారు. అమ్మ. మీరే నాకన్నా బాగా చూసుకుంటున్నారు, హ్యాపీ అని ఫీల్ అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆబ్వియస్లీ తన సంతోషమే కదా, తను ఎలాగా కెరియర్ చూసుకుంటుంది. నేను బిలీవ్ చేస్తాను, మనం మంచి చేస్తే మనకి మంచి రిటర్న్ వస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి లైఫ్ కాబట్టి. కొన్ని దెబ్బలు తగులుతాయి, పడతాము, లెగుస్తాము. తను కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడే కదా తనకి మనుషుల నేచర్స్ ఏంటి, తన సరౌండింగ్లో ఎలాంటి మనుషులు ఉంటే తనకి బాగుంటుందని తను అవ్వాలా. చిన్న చిన్న దెబ్బలు తగులుతుండాలి లైఫ్లో అనమాట. దెబ్బలతోనే మనకి లెసన్స్ వస్తాయి అన్నమాట లైఫ్ నుంచి. Superb. ఇది చెయ్యకూడదు, ఫర్దర్గా అది చెయ్యము.